నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలు అమలు, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ నిర్ణయంపై మంచిర్యాలలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు. రైతు సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ ఆందోళనలు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ధోకా చేస్తుందన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. కొమరంభీం జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి కుటుంబానికి పరామర్శ. విద్యార్థికి కుటుంబానికి 2 లక్షల చెక్కు అందజేత. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన బాబు మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడని ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలు అమలు నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలు అమలు నేపథ్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఈ నెల 26 నుంచి 2 పథకాలు అమలు అవుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. విపక్షాల విమర్శలకు అభివృద్ధి సంక్షేమంతో జవాబు ఇస్తుందని చెప్పారు. 4వ తారీఖు నాడు జరిగిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో, మొదటిది 6 గ్యారెంటీలో భాగంగా 100 రోజుల పని ఎవరికైతే భూమి లేని నిరుపేదలు, రైతు కూలీలు, జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీలో పెట్టిన దాంట్లో భాగంగా 6 ఈరోజు అనౌన్స్ చేసిండ్రు. 26వ తారీఖు నుంచి మొదలు పెడతారని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్రంలో దాదాపు 24 లక్షల జాబ్ కార్డు హోల్డర్స్, భూమి లేని నిరుపేదలు ఉన్నారు. 24 లక్షల జాబ్ కార్డు అంటే దాదాపు 48 లక్షలు, అంటే భార్య పేరు జాబ్ కార్డు ఉంటే భర్త ఉంటాడు. అట్లా 48 లక్షల మందికి వాళ్ళ కుటుంబాలకు ఈ రకంగా పూర్తి నిరుపేదలకు ఎన్నికల కన్నా ఏదైతే పెట్టినో దాన్ని సమావేశంలో చర్చించి ఆమోదించినందుకు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారి మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ సబ్జెక్టు మంత్రి అయిన సోదరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా రైతు భరోసా గురించి ఈ గడిచిన 2-3 నెలల నుంచి ఇతర పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్నికల మాట తప్పిండ్రు, ఇది చెప్పిండ్రు, అది చెప్తున్నారు. వాళ్ళిద్దరికీ రైతు భరోసా గురించి కానీ ఇంకా దేని గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి రాసిన మేనిఫెస్టోకు, చెప్పిన వాగ్దానాలకు ఏం చేసిండ్రో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఆయనతో ప్రజలు మమ్మల్ని మర్చిపోతారేమని చెప్పి అక్కడక్కడ పెట్టి ఏదో ఫ్లెక్సీలు పెట్టి కనబడేట్టు చేసి 10 మంది పెట్టి ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని రకాల మోసాలు చేశారో మీ అందరికీ తెలుసు. ఇన్ని లెక్కలనే ఇన్ని కట్టాలని చెప్తున్నారు. లెక్కలు నేను చెప్తే సిద్ధంగా ఉన్న లెక్క చెప్పడానికి రాష్ట్రంలో వాళ్ళెన్ని కొట్టిండ్రు, మేమెన్ని చేసామని చెప్తే సిద్ధంగా ఉన్నాం. కాకి లెక్క చెప్పడం కాదు. ఎవరైతే వ్యవసాయ భూమి ఉందో
ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు రైతు భరోసా ఇస్తారని చెప్పి ఆమోదించడం జరిగింది. రైతు భరోసాగా అనేది రైతుకు పెట్టుబడి కోసం ఇచ్చే సాయం కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం చేసే భూమికే ఇస్తాం, దానికే కట్టుబడినాం అని చెప్పి మరొక్కసారి చెప్తూ వాళ్ళ లెక్క టీఆర్ఎస్ వాళ్ళ లెక్క పెద్ద పెద్ద దొరలను, పెద్ద పెద్ద పటేలను, పెద్ద పెద్ద రెడ్లను, పెద్ద పెద్ద భూస్వాములను హైదరాబాద్ ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళకు వాళ్ళ భూమి ఎక్కడో తెలియదు, వాళ్ళ వ్యవసాయం అంటే తెలియదు, వాళ్ళ జేబులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మొట్టమొదటి నుంచి కూడా సన్న చిన్నకారు రైతులు, దళితులు, బహుజనులు, అదేవిధంగా గిరిజనులు వాళ్ళని దృష్టి పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చేత తప్పితే ఎవరో కొంతమంది కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అనేది రైతుకు, వ్యవసాయం చేసే రైతుకు పెట్టుబడి కోసం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతం ప్రకారమే ఇందిరమ్మ రాజ్యంలో అదే కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా అప్రూవ్ చేసిన రాష్ట్ర కేబినెట్కు, అదేవిధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకొకటి రేషన్ కార్డు వ్యవస్థ. గడిచిన 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల గురించి మాట్లాడుతూ, బియ్యం గురించి మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయినాడు 140 రూపాయలకు 9 సరుకులు ఇచ్చిన మేము. ఆ తర్వాత కళ్ళబొల్లి మాటలు చెప్పి మెల్లమెల్లగా లాస్ట్కు తీసుకొచ్చి ఒక బియ్యం ఇచ్చి, ఆ బియ్యం కూడా ఎవరు తినని బియ్యం ఇచ్చి దాన్ని ఇక ఎక్కడ అమ్ముకున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి, అన్ని రేషన్ బియ్యాన్ని అమ్ముకునే ఘనత వాళ్ళదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది 26 జనవరి నుంచి కొత్త రేషన్ కార్డు వ్యవస్థ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఈ అర్హత, ఈ క్రైటీరియా కూడా పారామీటర్ కూడా పెంచడం జరిగింది. దాని ప్రకారం ఎవరెవరికి తాను ఉందో వాళ్ళందరికీ కొత్తగా నాకు తెలిసి 10 నుంచి 12 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈ 3 కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ 3 కార్యక్రమాలు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒక కార్యక్రమం చేసుకుపోతున్నాం. ఇవాళ వాళ్ళు రాష్ట్ర ఖజానా అప్పచెప్పి ఇవాళ మాట్లాడుతున్న మా సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు పేమెంట్ రాలేదు, మాజీ ఎంపీటీసీలకు పేమెంట్ రాలేదు, మిగతా పేమెంట్ రాలేదు అని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఎక్కడ పడితే అక్కడ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో వాస్తవికత లేదు. వాళ్ళు గద్దె దిగినాడు వాళ్ళు చెప్పే వీళ్ళందరి పేమెంట్లు దాదాపు 1150 కోట్ల రూపాయల పేమెంట్ ఉన్నది. అప్పులు పెట్టి మాకు అప్పచెప్పారు. మరి ఇంత నీతిగా చెప్తాను, ఇంత స్టోరీ చెప్తారు, వాళ్ళ టైంలో ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళ టైంలో ఇస్తే ఇలా మాకెందుకు బాధ, కావాలని చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతు భరోసాల పొక్కలు పెడతారట, రైతు భరోసాల కోతలు పెడతారట, ఇంకేదో పెడతారట. ఇంకా వాళ్ళని ప్రజలు మర్చిపోయినరు, ప్రజలు ఇచ్చిపెట్టినరు. వాళ్ళకు ప్రజలకు వాళ్ళ మీద విశ్వసనీయత లేదు కాబట్టి ఈ రకంగా చేసి గోల చేసి చేస్తున్నారు. రైతు భరోసా కానీ, రైతు లోన్, మన రుణమాఫీ కానీ ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా ఇవాళ 21,000 కోట్ల రూపాయల లోన్ మేము చేసినాం. మేము గెలిచినాక సంవత్సరం లోపల ఈ కార్యక్రమం చేసినాం. వాళ్ళు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ వాగ్దానం 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేక సంవత్సరానికి 25,000 ఇస్తే లాస్ట్కి వచ్చేవరకు వడ్డీకే జరిపోయింది. అసలు అట్టే ఉన్నది. ఇది మొదటి దఫా. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండే అర్హత లేదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు లక్షడిపేట పట్టణంలోని ఊత్కూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతాంగానికి సంఘీభావంగా ఎన్నికల ముందు ప్రతి రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు 15,000 ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎకరాకు 12,000 మాత్రమే ఇస్తామంటూ మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి ఖండిస్తున్నామని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఏ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడెటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచి చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ చాతరాజు రాజన్న, ఓరుగంటి శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాంద్, మోటపల్కుల శ్రీనివాస్, సొల్లు సురేష్, రాయమల్లు, చిప్పకుర్తి నారాయణ, రవీందర్, వెంకటేష్, అన్వీర్, మహేందర్, సతీష్, రాజన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోసం చేసే సందర్భాలు మళ్ళీ నిన్నగాక మొన్న నేను 15,000 ఇవ్వను, నేను 12,000 ఇస్తామంటే ఆనాడు ఎన్నికల ముందు ఎందుకన్నావు, ఏ నోటీసు అన్నావు, ఇలా మాట తప్పుతున్నావు. మాట తప్పిన వాళ్ళు తప్పిన ఈరోజు ప్రభుత్వం బేషరతుగా
రాష్ట్రంలో 70 లక్షల రైతాంగానికి ఇలా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేశారు. అదేవిధంగా మరి అది కూడా షరతులతో లేకుండా గతంలో కేసీఆర్ ఏ రకంగా ఇచ్చారో 1,50,00,000 ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా రైతు అది ఏ రైతైనా ఖచ్చితంగా రైతాంగానికి ఆ రకంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 67,000 ఎకరాల భూమికి ఈ రోజు నష్టం చేశారు, మోసం చేశారు. ఆనాడు ఎన్నికల ముందు పెట్టుకున్నారు. ఆనాడు ఎన్నికల ముందు కాంటెస్ట్ చేసిన అభ్యర్థులందరూ ఈ 6 గ్యారెంటీలు చూపి ఓట్లు దండుకొని ఇవాళ మరి ఎక్కడున్నారు వాళ్ళు, ఎందుకు మోసం చేశారు, ఇవాళ మీరు ఓట్లు దండుకున్నారు. ఇవన్నీ ఇస్తామని ఇది ఒకటే నేను చెప్తాను, ఇంకెన్నో కార్యక్రమాలు ఇస్తామని అన్న తర్వాత ఇలా మోసపోయి ప్రజలు మీకు ఓటేశారు. ఇలా మోసపోయి ఓటేసే వాళ్ళకు మీరు ఇలా మళ్ళీ అదే రకం మోసం చేస్తున్నారు. ఆనాడు మీరు అన్నారు ఏదో మనం వాగ్దానాలు చేద్దాం, ఏదేమైనా కుర్చీ తీసుకుందాం, కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఇవన్నీ ఇయ్యకున్నా కూడా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు. ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కావచ్చు, కానీ మీ మీద వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక ఏ రకంగా వచ్చిందంటే ఏ నోట విన్నా ఏ మాట మాట్లాడినా ఇది దగాకోరు ప్రభుత్వం, ఇది దగాకోరు ప్రభుత్వం. అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల ముందు కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజల ముందు ఆభాసు పాలైనరు. ఇలా ఎవరు అయినరు, ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా మంత్రులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరు ఆభాసు పాలైనరు. మీరు ఎందుకు మాట్లాడలేరు? ఆనాడు మీరు ఎకరానికి 7,500 ఇలా ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళందరూ మీరు ఓటు అడిగారే. ఇలా మీరు సింగరేణి యాజమాన్యం క్రీడలకు పెద్దపీట వేస్తుందని శ్రీరాంపూర్ జీఎం ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు. వర్క్స్ పీపుల్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 2024-25 వార్షిక క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులకు యాజమాన్యం అన్ని సౌకర్యాలు వసతులు కల్పిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో యువ క్రీడాకారుల సంఖ్య పెరిగిపోతుందని, తాము ఎంచుకున్న క్రీడల్లో రోజువారీగా సాధన చేస్తే పోటీలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. క్రీడలతో తాము చేసే పనిలో చురుకుదనం, క్రమశిక్షణ పెరుగుతుందని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకుంటూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. కంపెనీ స్థాయిలో నిర్వహించిన క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను ఆయన అభినందించారు. కోల్ ఇండియా స్థాయిలో 55 కేజీల బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఎం అజయ్, బ్రాంచ్ మెడల్ సాధించిన ఈశ్వరాచారి, టేబుల్ టెన్నిస్లో డబుల్స్లో గెలుపొందిన వెంకటేశ్వరరావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కంపెనీ కోల్ ఇండియా స్థాయిలో జరిగిన పోటీల్లో శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు విజయం సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు వారు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, ఓసీపీ పిఓ శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ అరవిందరావు, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, డివైపీఎం కాంతారావు, డబ్ల్యూపీఎస్జీఏ గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, సూపర్వైజర్ చాట్ల అశోక్, జీఎం చర్చల కమిటీ సభ్యులు చంద్రమోహన్, బద్రి బుచ్చయ్య, కోఆర్డినేటర్ సకినాల నర్సయ్య, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మనందరికీ తెలిసిన సింగరేణిలో ఈ క్రీడలు ముఖ్యంగా తెలంగాణ కార్యక్రమాల్లో ఇటు క్రీడలు ఆడడానికి మన యాజమాన్యం చాలా ప్రోత్సాహం ఇస్తుంది. కాకపోతే గతంలో గత 7-8 సంవత్సరాల వరకు ఎక్కువగా వయసు పెరిగిన వాళ్ళు, చాలా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ 65 సంవత్సరాల నుంచి కొత్త జనరేషన్ చెందినవాళ్ళు, ముఖ్యంగా వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి అందరూ చదువుకున్నారు కాలేజీలో, అదేవిధంగా స్కూల్స్లో క్రీడలు ఆడిన వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్ల ఈ మధ్యలో ప్రతి చోట మనం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క అవార్డ్స్ మనకు కప్పులు తీసుకొస్తున్నారు. వాటిలో భాగంగానే చాలా మంది క్రీడాకారులు ఈ మధ్య కోల్ ఇండియాకి చేరబడుతున్నారు. రాబోయే రోజుల్లో కోల్ ఇండియా కూడా మన సింగరేణిని అక్కడ ఒక మోడల్ సింగరేణిలోనే క్రీడాకారులు ఉన్నారు. ఏ రకమైన వాళ్ళే సాధ్యం వాళ్ళనే సాధిస్తామనేటట్టుగా కోల్ ఇండియాలో కప్పులు సాధించాలని మంచిర్యాల పురపాలక సంఘం చివరి పాలకవర్గం సమావేశం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు హాజరయ్యారు. మంచిర్యాల పురపాలక సంఘం పాలకవర్గం చివరి సమావేశం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశానికి చైర్మన్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన వహించగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ప్రత్యక్ష ఆహ్వానితునిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎజెండాలోని అంశాలపై చర్చించిన పిదప ఆమోదం తెలిపారు. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు 6 వరుసల రోడ్డు నిర్మాణం జరుగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఐలాండ్ వెడల్పు తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఐలాండ్ సైజ్ తగ్గించవద్దని బీఆర్ఎస్ కౌన్సిలర్ అంకం నరేష్ని కోరగా ఎంతమంది ప్రాణాలు బలివ్వాలని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సైజ్ తగ్గిస్తే ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. మంచిర్యాలను అభివృద్ధి దశలో తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. నరేష్ వేసిన ప్రశ్నలకు ఉప్పలయ్య అసహనం వ్యక్తం చేశాడు. తిట్టిన నోళ్లే ఎమ్మెల్యేను పొగుడుతున్నాయని కాంగ్రెస్ కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ అన్నారు. మీ అందరికీ దాదాపు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ కృషి మంచిర్యాల మున్సిపాలిటీ పెట్టుకుంటారు. ముందు కూడా కార్పొరేషన్ అయిపోయింది. ఆల్రెడీ 5,000 అయిపోయింది. ఒక నెల 15 రోజులు నెల 10 వచ్చిన కార్పొరేషన్ తప్పకుండా మీ కృషిని బట్టి మీ పనిని బట్టి రానున్న రోజుల్లో కూడా ప్రతి నిర్ణయం కూడా మేము ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమంలో మీ రుణాలు కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ తీసుకొని ముందుకు పోతాం. ఎందుకంటే 1995లో ఈ మున్సిపాలిటీకి ఉమ్మడి రాష్ట్రంగా ఇప్పుడు 183 మున్సిపాలిటీ ఉంటే బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చింది. అదేవిధంగా 2001 ఒకసారి రెండోసారి వచ్చింది. గడిచిన 24 సంవత్సరాల నుంచి నేను ఎక్కడెక్కడ మాట్లాడాల్సుకోవాలి. ఏదైతే జరిగిందో ఇప్పటివరకు జరిగే రానున్న కాలంలో ఇప్పటివరకు 1.5 years నుంచి ఏం చేశాను అందరూ చూస్తే సరే దానికి ఈ పార్టీ ఆ పార్టీలో సంబంధం లేకుండా నాకు సంబంధించిన మటుకు ఎలక్షన్ అయిపోయిన కారణం టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా సీఎంఎల్ఏ కానీ ఎల్ఓసి కానీ ఇంకే కార్యక్రమం కూడా ఎవరికి సంబంధం లేకుండా చాపేసి స్టార్ట్ చేస్తున్నాం. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు చూసుకుంటామంటే ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నాకు సంబంధించిన నా కుటుంబం అనుకుని పనిచేస్తున్నాను. పనిచేసే కార్యక్రమం ప్రజల విషయంలో ఏ రకమైన తేడా ఉంది. దీంతో పాటు ఈ కార్యక్రమం అంటే మొత్తం ఈ అభివృద్ధిలో కానివ్వండి లేకపోతే ఈ కార్యక్రమంలో కానీ సహకరించిన సిబ్బందికి కమిషనర్ నాయకత్వం సిబ్బంది ప్రతి ఒక్కరికి ఇది ఈ సమావేశం నాకు తెలిసి ఈ టర్మ్ మున్సిపాలిటీ టీటీసీలో సమావేశం. దీని తర్వాత 26 నాడు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉప ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు R&D శాఖ మంత్రులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతాక గారు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ ప్రభాకర్ గారు శ్రీరావు గారు అందరూ వస్తున్నారు. ఇక్కడ బహుశా దాదాపు 90% కంపెనీ వచ్చినప్పుడు ఆ లాస్ట్ వీడుకోలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా
సరే హాల్లో పెడతాం, బయట పెడతాం, ఎక్కడ పెట్టాం కూడా ఇక్కడ కానీ మంచిర్యాల కానీ వస్తుంది. అదేవిధంగా లక్ష్మీపేట కౌన్సిల్ అందరూ రిటైర్ అవుతుంది కాబట్టి వాళ్ళ ద్వారా ఏర్పాటు కార్యక్రమం వీడ్కోలు కార్యక్రమం ఖచ్చితంగా ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తాం. ఈ మిగిలింది 4 కార్యక్రమాలు. ఏదైతే మున్సిపల్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉందో దాదాపు 5 సంవత్సరాల నుంచి అది డిఫాల్ట్ అయిపోయి కూలిపోయే పరిస్థితుంది కాబట్టి ప్రజల నష్టానికి జన నష్టం జరగదని చెప్పి దాంట్లో వాటర్ తక్కువ టోటల్ లాస్ట్ 2 సంవత్సరాలు మొత్తం నీళ్ళే పనిచేస్తుంది. సో అట్టి స్థలాన్ని డిస్మెంటల్ చేసి యూ షేప్లో రోడ్డు ఉన్నది. ఆ 3 దిక్కుల కమర్షియల్ కాంప్లెక్స్, సెంటర్లో పార్కింగ్ కూడా కాంప్లెక్స్ అంటే గ్రౌండ్ నుంచి 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కాంప్లెక్స్ కట్టి ఏదైతే మార్కెట్ చేస్తున్నా అక్కడ పార్కింగ్ చాలా లేదు కాబట్టి పేడ్ పార్కింగ్ చేసుకున్నందుకు దాని డిస్మెంటల్ ఆల్రెడీ 5 సంవత్సరాల కింద వాళ్ళు లెటర్ ఇచ్చింది. డిఫాల్ట్ అయిపోయింది, పంచాయతీ వాడుకుంటాను, దాని లైఫ్ అయిపోయిందని చెప్పి ఆ స్థలాన్ని వాడుకొని ఎందుకంటే ఇప్పుడు వాటర్ వేరే ట్యాంకులు కట్టింది, అక్కడ ట్యాంక్ అవసరం లేదు. మేము వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అమృత్ కింద 40,50 లక్షలు తీసుకురావడం జరిగింది. అది ఆల్రెడీ ఇక్కడ సాయకుంటల ట్యాంకులు కార్యక్రమం జరుగుతుంది. వాడికి పైప్ లైన్ కూడా మనం చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం డిస్మెంటల్ చేసి ఈ కాంప్లెక్స్ కట్టి ఇప్పుడు ఎక్కడైతే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో కొంతమంది నష్టపోయింది వాళ్లకు దాంట్లో టెంపుల్కి సంబంధించిన 8 అడుగులు పోతున్నాయంటే గ్రౌండ్ ఫ్లోర్ 8 పైన ఉంది. సో 8 అడుగులు వాళ్ళకి సేమ్ అడుగులు ఇస్తారంటే సేమ్ అడుగులు అంటే వాళ్ళ సైజు కాదు, వాళ్ళ సైజు ఇప్పుడు 15/28 ఇవ్వమని చెప్పింది. 12/15 ఇచ్చేటట్టుగా 8 అడుగులకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ చేస్తే సరే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర అక్కడ తీసుకుంటారో డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది, వాళ్ళకి మళ్ళీ లీజ్ కూడా జరుగుతుంది. ఎండోమెంట్స్ నుంచి ఇస్తారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రెంట్కి ఏదైనా తేడా చేసుకుని ఇది కాకుండా ఇంకొక 2 ప్రైవేట్ ఉన్నాయి ఆ గుడి దగ్గర గుడి సంబంధించిన పూజాయి ఒకటి కోసం అవి 2 కోసం. అదేవిధంగా ఇవి కాకుండా టేలర్ కూడా ఇచ్చేసింది. ఇదివరకు అండర్ గ్రౌండ్ అది కట్టినప్పుడు ఏడైనప్పుడు వాళ్ళకు గర్ల్స్ స్కూల్ ముందు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా తిరిగి ఏ సైజుని అదే సైజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ మార్కెట్లో ఆ మోడి మీద ఒక సందమని చెప్పి 19 వాస్తవానికి 13-14 వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఇదివరకు బ్యాండ్ వాళ్ళకు టైలర్ వాళ్ళకు 14 ఇచ్చారు, వాళ్ళకు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒక్కరిని అక్కడక్కడ పోయినట్టు వాళ్ళకు కూడా చూసుకొని వాళ్ళందరికీ అంటే ఎవరి కొట్టగొట్టడం ఎవరి బీదవాళ్ళు నష్టం చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ బీదవాళ్ళు బట్టి వాళ్ళందరికీ ఇవ్వడం కోసం వాళ్ళందరికీ కల్పించేసి అందరికీ ఎవరి వాళ్ళకి ఎక్కడెక్కడ పోయిందో నష్టపోయిన వాళ్ళకి. సివిల్ సప్లై హమాలి కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్కు అందజేశారు. ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని 6 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు క్వింటాల్కు 26 నుంచి 35 రూపాయలకు పెంచాలని, కార్మికులకు ఇన్సూరెన్స్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, 6,500 ఉన్న బోనస్ను 10,000కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గోడౌన్లో ఉన్న అవసరాన్ని బట్టి కార్మికులను నియమించుకునే అధికారం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ పథకాన్ని సంపూర్ణంగా రద్దు చేసి ఏటీఆర్లను పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిట్టపల్లి పౌల్, పానుగంటి సత్యనారాయణ, తిప్పని సత్తయ్య, గుర్రాల సంపత్, రాజన్న, చంద్రశేఖర్, శ్రీనివాస్, బాపన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి కూడా ఏ ఒక్కసారి కూడా స్పందించని పక్షంలో, పెరిగిన వేతనాలు ఇవ్వలేని పక్షంలో సివిల్ సప్లై కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, గత ప్రభుత్వానికంటే మీ ప్రభుత్వం తీసిపోయింది ఏం లేదు. ఎందుకంటే 1/1/2024 నుండి రావాల్సిన వేతనాలు అక్టోబర్ 1న ఒక అంగీకారం కుదుర్చుకున్నాం కార్మిక సంఘాలు, కార్పొరేషన్ కమిషనర్ మధ్యలో. మీకు మాకు జరిగినటువంటి ఒప్పందాన్ని, అంగీకార పత్రాన్ని ఎందుకు అమలు చేయడం లేదో కార్పొరేషన్ చైర్మన్ కమిషనర్ చౌహాన్ గారు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈ కార్మికులందరూ సమ్మె చేస్తే మీరు ఏసీలలో కూర్చుంటా ఉన్నారు. ఈ కార్మికులు చేసేటువంటి శ్రమతోటి ఇలా మీరు వేతనాలు పొందుతూ ఉన్నారు.
ఇవాళ కార్మికుల సమస్యలు పట్టింపు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఏఐటీయూసీ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పెంచిన వేతనాలు సంవత్సర కాలంగా ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని. ఈ జిల్లాలో మొత్తం చూసుకున్నట్లయితే సొంత గోడౌన్లు ఎక్కడ లేవు. ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలకు గురవుతున్నా అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఇదే కలెక్టరేట్ ముందట ఇవాళ దీని ఎదురుగా ఉన్నటువంటి కాంపౌండ్ కూడా కబ్జాకు గురైంది. సుమారు 3.5 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఇలా వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ ఆస్తులను తీసుకుపోయి పెడతా ఉన్నారు. కానీ ఇలా గోడౌన్లు సివిల్ సప్లై గోడౌన్లకు సంబంధించింది పౌర సరఫరాల శాఖ ప్రభుత్వ భూములలో గోడౌన్లు నిర్మించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మీరు ఇలా చోద్యం చూడడం బాధాకరం. అద్దె గృహాలలో ఇలా మనం నడపడం అనేటువంటిది చాలా విచారకరం. వెంటనే సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సంవత్సర కాలంగా ఉన్నటువంటి వేతన బకాయిలు చెల్లించాలి. సొంత గోడౌన్లు నిర్మించాలి. వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన కొమరంభీం జిల్లా వాంకిడి మండల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె 2 లక్షల చెక్కును అందజేశారు. కొమరంభీం జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. గత నెలలో వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శైలజ అనే విద్యార్థిని ఫుడ్ పాయిజన్తో మరణించగా తన సొంత గ్రామమైన వాంకిడి మండలం సవాతి దాబా గ్రామంలోని విద్యార్థిని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పరామర్శించారు కవిత. శైలజ ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం శైలజ కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు తన తరపు న్యాయవాదితో కలిసి వెళ్లిన కేటీఆర్ను ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదికి అనుమతి నిరాకరించడంతో విచారణకు హాజరు కాకుండానే ఏసీబీ కార్యాలయం నుండి కేటీఆర్ వెళ్లిపోయారు. ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి టీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కార్యాలయం వద్ద ఆయన తరపు న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని వారిని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. రోడ్డుపైన తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. తన తరపున న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన అక్కడి నుండి బయలుదేరి తెలంగాణ భవన్కి వెళ్లిపోయారు. Today I am here as a law-abiding citizen, respecting the Honorable High Court, respecting the Anti-Corruption Bureau's direction to appear before them. They are not allowing my advocates, they are not allowing me to have my own rights. All I am seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. The High Court in fact has reserved its judgment. I am a law-abiding citizen, I worked as a lawmaker, I am still a lawmaker. So therefore all I am asking the ACB is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to my lawyers being present with me, but unfortunately they seem to have a different opinion. So we are trying to discuss with them and engage with them. All I am saying is they have made extensive arguments in High Court and the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but to. విచారణకు పిలవండి అని అన్నాం. ఒకవేళ కాదు అని అంటే మేము స్టేట్మెంట్ ఇస్తాం, దాంట్లో ఇదేం లేదు. కానీ అసలు లోపలికే రానియలే కదా. అడ్వకేట్ ఉంటే రానియమన్నది ఇదేంటంటే అడ్వకేట్ ఏమన్నా? అడ్వకేట్ అని అంటే ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. దేర్ డ్యూటీ ఈజ్ టు అప్హోల్డ్ ది లీగల్ ప్రాసెస్. ఇట్లాంటి అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లకు రానియమని అంటే అక్యూజర్తో పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ రాకపోతే ఎవరు వస్తారండి? ఎందుకు రానియట్లేదు? మీరు పద్ధతి ప్రకారమే చేయదలుచుకున్నప్పుడు ఎందుకు రానివ్వట్లేదు? దేనికోసం ఇవాళ మీరు ఆఫీసర్లను బయటకు పంపించి మీరు మా పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు రానియలేదు? ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానియలేదు? కేటీఆర్ గారు వచ్చినారు, అడ్వకేట్ నేను కూడా ఉన్నాను, ఇంకొక 2 అడ్వకేట్లు కూడా ఉన్నారు. ఎందుకు రానియలేదని అంటున్నాను. దానివల్ల నష్టమైంది మీకు. మీరేదో కుట్ర చేయదలుచుకుంటే, మీరేదో తప్పుడు పని చేయదలుచుకుంటే తప్ప అడ్వకేట్ ఎందుకు ఉండకూడదండి? అడ్వకేట్ ఉంటాడు, సైలెంట్గా కూర్చొని ఉంటాడు.
ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లీగల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరిస్తాడు. తర్వాత ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు లీగల్గా అబ్జెక్షన్ రేజ్ చేస్తాడు. కోర్టులకు జడ్జిల దగ్గర నిలబడే, అడ్వకేట్లకు, పోలీసుల దగ్గర నిలబడే హక్కు లేదా, లేకపోతే న్యాయం సమ్మతించదా దానికి? ఇది ఏం పద్ధతి అని విచారణ చేయాలనే ఉద్దేశం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో కేసు లేదు కాబట్టి ఏదో ఒక అనవసరమైన కారణాలు, ఆధారాలు లేని కారణాలు తీసుకొని ఇవాళ కాకుండా చేయడం అనేది. డాక్టర్ నిర్లక్ష్యంతో తమ బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ నిర్లక్ష్యంతో తమ బాబు మృతి చెందాడంటూ ఆరోపిస్తూ వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా నవాపేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్న భిక్షపతి దంపతులకు గత 2 రోజుల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ డెలివరీ చేయగా బాబు జన్మించాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపిన డాక్టర్ రాత్రి 1 గంట సమయంలో బాబుకు ఎక్కిళ్ళు వచ్చాయని డాక్టర్కు సమాచారం ఇచ్చినా కూడా వస్తున్నాని కాలయాపన చేసి ఎంతసేపటికి డాక్టర్ రాకపోవడంతో తమ బాబు మృతి చెందాడని బాధితులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 4th రోజు మనం మార్నింగ్ 5కి రమ్మన్నారు. వచ్చినాం. మేము వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అని చెప్పి మేడం బాగా చూసింది. చూసినాక నార్మల్ డెలివరీకి 9 అవర్స్ చూసింది. నార్మల్ డెలివరీ పొజిషన్ అంటే గర్భసంచి కొంచెం పైకి ఉంది, కొంచెం ఇబ్బంది పడుతుంది అబ్బాయి. స్కానింగ్ చేద్దాం, అది సిజరింగ్ చేద్దామని మేడం అన్నది. ఓకే మేడం చేయండి, బాబుకు మా భార్యకు మంచిగా ఉంటే పర్లేదంటే సంతకం చేసింది. సిజరింగ్ అయిపోయినాక బాబు మంచిగా ఉండు, మా భార్య అయినా మరో ఉంది. 1 అవర్ తర్వాత అన్ని చెకప్లు చేసి బాబుని మాకు అప్పగించారు. అప్పగించినాక ఏమైంది, బాగున్నాడు. నిన్న ఏడ్చిండు, పాలు తాగిండు, పడుకున్నాడు. మధ్యాహ్నం ఈరోజు నైటు 1 గంటల నుంచి ఎక్కిలు పట్టినాయంట. ఎక్కిలు పడితే ఆమె నెగ్లిజెన్స్ ఏం చేయలేదు. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన. డాక్టర్ దగ్గరికి వస్తే అగొస్తాడు, ఇగొస్తాడు. డాక్టర్ ఎంతమంది దగ్గరికి పోయినా ఫోన్ ఎత్తాడు. డ్యూటీ డాక్టర్ ఉన్నాడంటే ఉన్నాడు, అశోక్ కుమార్ ఉన్నాడంటే ఉన్నాడు. ఆయన ఏ డాక్టర్ అంటే పిల్లల డాక్టర్. పిల్లల డాక్టర్ కింద ఉండాలి కదా. నాకు స్టాఫ్ నర్సులు వాళ్ళంతా సహకారం చేశారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసిన. కాకపోతే డాక్టర్ అనేటోడు నెగ్లిజెన్స్ వల్ల చనిపోయిన తర్వాత వచ్చి నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా అని చెప్పి ఆక్సిజన్ పెట్టిండు. పొజిషన్ లేదా కొన్ని లాస్ట్ అడిగినా సార్, నేను కనీసము లాస్ట్ కొనవపురితోనే ఉంటాయినా చెప్పు, నేను ఏ హాస్పిటల్ అని తీసుకుపోతా, మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేరు, నేను మీకోసం అయినా లేకపోతే నేను బయటకు పోతుంటా అంటే కినా మీరు నాకు అప్పుడే రూమ్ కాడికి తీసుకుపోవాలంట. ఆయన ఏడో వండుకుంటే అక్కడికి తీసుకుపోవాలంట బాబును. నేను ఎక్విప్మెంట్లు కింద ఉన్నాయి కదా, నేను రూమ్ పైకి వచ్చి ఏం చేస్తాను, మీరు ఫోన్ ఎత్తాలి కదా. 4 అవర్స్ సార్. డాక్టర్ నిర్లక్ష్యం వలన బాబు చనిపోయింది సార్. దానికి నాకు చట్టపరమైనటువంటి చర్య జరగాలి. ఆ డాక్టర్ నిన్న తీసేయాలి. ఇంతకుముందు కింద చాలా కేసులు అయినాయంట. ఈ డాక్టర్ ప్లేస్లో వేరే ఏ డాక్టర్ ఉన్నా నా కొడుకు బతికెట్టాడు. ఈయన వలన చాలా ఇష్యూస్ ఉన్నాయంట ఈయన మీద. నా పేరు భిక్షపతి, మా భార్య పేరు. రాత్రి 1 గంట ఎక్కిళ్ళ పట్టినాయి, దానికి ఏం కాలేదు. మళ్ళా మోషన్స్ 3 మాటలు. తాగిన వ్యక్తికి బుద్ధి వచ్చేలా వినూత్నంగా ఆలోచించారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ SHO లక్ష్మీ మాధవి. నాన్న నువ్వు నాకు కావాలి, మళ్ళీ తాగి బండి నడపనని ప్రామిస్ చేయి అంటూ బైక్పై ఉన్న తండ్రిని కూతురు ప్రామిస్ చేయించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్తో పాటు జరిమానా విధించడం కామన్, కానీ జరిమానాలు విధించడం వల్ల లాభం లేదని గ్రహించిన ఉప్పల్ SHO లక్ష్మీ మాధవి తాగిన వ్యక్తికి బుద్ధి చెప్పాలని వినూత్నంగా ఆలోచించారు. నాన్న నువ్వు నాకు కావాలి, మళ్ళీ తాగి బండి నడపవద్దని ప్రామిస్ చేయంటూ బైక్పై ఉన్న కూతురుతో తండ్రి నుంచి మాట తీసుకున్నారు. ఇంకోసారి అలా చేయనంటూ తండ్రి కూతుర్ని హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ హ్యాపీ ఓకే. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ SIని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు జిల్లా ఎస్పీని కలిసి SIపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన వికారాబాద్ జిల్లా నవాబ్పేట SIని
సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు వికారాబాద్ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. లేని పక్షంలో మహిళా కమిషన్ను ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వైగీత, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి పి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బి మల్లేష్, నాయకులు రాములు, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి దగ్గర 7 లక్షలు పెట్టి 6 గుంటల పొలము బోరు కొనుక్కున్నాను. అయితే కావాలి నరసింహ అనే వ్యక్తి ఒక 15 మందిని వెంటేసుకొని మా అమ్మని కొడుతున్నాడు, మమ్మల్ని నన్ను కొడుతున్నాడు. చేతి దగ్గర పోయి బోర్డు పీక్కపోయిందని చెప్పేసి మమ్మల్ని కొట్టిందని చెప్పేసి ఎస్ఐ అరుణ్ కుమార్ గారికి కంప్లైంట్ చేయగా ఎస్ఐ అరుణ్ కుమార్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నన్ను తిట్టాడు, చెప్పకూడని మాటలు తిట్టాడు. అదే కాకుండా కేసు ఫైల్ చేయకుండా మళ్ళీ వాడిని వెనకేసుకొని వచ్చి నన్ను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. దానికి వత్తాసుగా మా ఊరు వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది 15 మంది వరకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నేను పెట్టిందే ఎక్కువ. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తే నేను ఎక్కడి నుంచి తెచ్చేవాను. వాడేమో మళ్ళీ చంపుతానని బెదిరిస్తున్నాడు. వాడిపైన చట్టరీత్యా యాక్షన్ తీసుకోకుండా నన్ను బెదిరిస్తున్నాడు. ఆయన రమ్మన్న టైంకి వెళ్ళినా మళ్ళీ 4 రోజులు, మళ్ళీ 4 రోజులు, ఈ రోజు రండి, ఆ రోజు రండి అని చెప్పేసి డేట్లు కొట్టించుకుంటూ పోతున్నాడు. అది కాదని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు తీసుకుని వెళ్ళండి. వాళ్ళ తాత వచ్చినప్పుడు వాళ్ళను తిట్టి నన్ను తిట్టి నేను తిట్టడం వల్ల నేను భయపడి సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినందుకు పోయినా సిఐ గారి దగ్గరికి వెళ్ళినావు కదా, వాని దగ్గరికి వానికి తెలివి ఉందా, నీకు తెలివి ఉందా అని చెప్పేసి బెదిరించాడు. ఇవన్నీ భరించలేక నేను ఎస్పీ సార్ని కలుస్తానని చెప్పేసి నిన్న ఇక్కడికి రావడం జరిగింది. ఎస్పీ సార్ దగ్గర ఆయన పైన చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను బాధితురాలైనా నేను వరమని కోరుకుంటున్నాను. బిఎన్ఎస్ఎస్లో ఉందో మరి మీరు వివరించగలరు. ఇప్పటికే కొత్త చట్టాలు తీసుకొచ్చారు. బాధితులకు న్యాయం సత్వరంగా జరగాలనే ఉద్దేశంతో చట్టాలు తెచ్చినప్పటికీ మరి బాధితులను ఈ విధంగా మీరు ఒక మహిళ అందుట్లా ఈ విధంగా చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇది సరైన విధానం కాదు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను కాలరాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లాలోనే ఒక మహిళా బాధితురాలు గత కొన్ని రోజుల నుంచి తన బాధను విరపుసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అంటే మరి కనబడకుండా ఇంకేంటి జరుగుతున్నాయి ఈ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా ఏ బాధితులకు అన్యాయం జరిగిన ప్రజా సంఘాలుగా ముందుంటా స్పందిస్తా వాళ్ళ తరఫున న్యాయం దక్కేంత వరకు న్యాయపరంగా పోరాటం అనేది కొనసాగిస్తాం. ప్రజా హక్కులను, మహిళా హక్కులను రక్షించడంలో భాగంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ముందుంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ న్యాయం జరగకపోతే మున్ముందు ఐఆర్ఆర్ అథారిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఫిర్యాదు చేయడానికి ప్రజా సంఘ తరఫు నుంచి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎస్ఐ అరుణ్ కుమార్ వ్యవహారం పట్ల బాధితులు పోలీస్ స్టేషన్ పోతే బాధితుల పక్షాన కాకుండా రియల్ వ్యాపారుల పక్షాన ఈరోజు నిలబడి బాధితులను బెదిరిస్తున్నటువంటి ఎస్ఐ అరుణ్ కుమార్ పైన చర్య తీసుకోవాలని ఎస్పీ గారిని ఈరోజు కోరడం జరిగింది. కనీసం మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినటువంటి పదజాలను వాడుతూ ఈరోజు మొత్తం భూత పురాణమైనటువంటి పదాలు ఆయన మాట్లాడుతూ మహిళలను కించపరిచే రకంగా మాట్లాడి కాంప్లైంట్దారులను బెదిరించి రకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. గత రాత్రి ఎస్ఐ పైన డిఎస్పీకి మరొక కంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి మీడియాలో పోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఎస్ఐ అరుణ్ కుమార్ ఎక్కడెక్కడ ఉద్యోగం చేసి వచ్చారో అక్కడ ఈయన నుండి బాధపడినటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఫోన్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈయన మొత్తము ఒక రియల్ వ్యాపారిగా అధికార పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తూ బాధితులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈయన ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి ధోరణి పట్ల ఎస్పీ గారు వెంటనే స్పందించి విచారణ కమిటీ వేసి ఈయన ఆగడాలకు అడ్డుకట్ట వేసి వెంటనే ఈయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్టి భూమిని వరమ్మ వల్ల పాలైన నర్సింహులు ఆమె టార్చర్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. భూమి అమ్మాలని చెప్పి తనకు అదనంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి టార్చర్ చేస్తూ ఉన్నాడు. దాని మీద నవపేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే నవపేట ఎస్ఐ అరుణ్ కుమార్ గారు అమ్మాయిని టార్చర్ చేస్తూ 3 నెలల నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ కేసులు చేయకుండా టార్చర్ చేస్తారు. ఇప్పటికీ అమ్మాయి 3 సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తన బోరు ఎత్తుకపోయారు, వాళ్ళ అమ్మను కొట్టారు, నన్ను కొట్టారు, టార్చర్ చేస్తారు, ఇబ్బంది పెడతారు. వాళ్ళ నుంచి నాకు ప్రాణభయం ఉంది. వాళ్ళు మీరు చర్యలు తీసుకొని చెప్పి నవపేట పోయి పిఎస్లో కాంప్లీట్ చేస్తే ఇప్పటిదాకా దాన్ని కేసు చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు. రివర్సే బాధితురాల మీద కాంప్లీట్ కేసు చేస్తానని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిన్న కూడా మేమందరం పోయి మన ప్రజా సంఘాలు అన్ని పార్టీలు పోయి కూడా ఎస్ఐతో మాట్లాడితే ఆయన వల్గరగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మీ అందరిపై కేసు పెడితే మీరు ఎవరు అనే స్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అరుణ్ కుమార్ ఎస్ఐ గారు నవపేట పోలీసులో అనేక మంది ఇబ్బంది పెడతా ఉన్నాడు, బాధితులను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అది ఇక్కడే కాదు, వికారాబాద్ జిల్లాలో ఎక్కడ పనిచేస్తే అక్కడ కూడా అందరూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి జిల్లా ఎస్పీ గారు అలాగే ఎమ్మడే మన రాష్ట్ర డీజీపీ గారు ఎమ్మడే ఆయన మీద విచారణ కమిటీ చేసి ఆయన ఎక్కడ డ్యూటీ చేసినా అక్కడ ఆయన మీద ఎంక్వైరీ చేసి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా మారుస్తానని ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ నుండి ఆయనను సస్పెండ్ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లకు టికెట్ ఇస్తే మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా తిరగలేరని, మహిళల వ్యతిరేకతగా పారుతున్న బీజేపీకి మహిళలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రియాంక గాంధీ గారిపై చేసినటువంటి బీజేపీ రమేష్ బిదూరి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఖండించాలి. ప్రతి మహిళా లోకానికి ఇది అవమానకరం. ఆమె మీద అన్న వ్యాఖ్యలు కేవలం ప్రియాంక గాంధీ గారిని కాదు, వాళ్ళ మూఢత్వం, వాళ్ళ దురంకర పురుషాధిక్య భావజాలం అనువనున బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది. దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి, వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి, ఆడవాళ్ళని చూసే కల్చర్, వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమైతా ఉంది. బేషరతుగా బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని, అదే విధంగా రమేష్ బిదూరిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 120 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ సుధీర్ ఆర్డీఓలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలు అమలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ నిర్ణయంపై మంచిర్యాలలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు. రైతు సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ ఆందోళనలు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను దోకా చేస్తుందన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. కొమరంభీం జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి కుటుంబానికి పరామర్శ. విద్యార్థికి కుటుంబానికి 2 లక్షల చెక్కు అందజేత. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన బాబు మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడని ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.